ఆ వాక్యమున జీవము నా దేహంలోనికి వచ్చి నన్ను వెంటనే భయంకరంగా చెమటలు వచ్చేసినాయండి. స్వస్థత పడ్డాను, నేను బాగుపడ్డాను. మంచిదే కదా బాగుపడితే. ఆరోగ్యం లేకపోతే బలహీనమవుతాం కదా, ఆరోగ్యం లేకపోతే నీరసం అయిపోతాం కదా, ఆరోగ్యం లేకపోతే కృంగిపోతాం కదా, విచారిస్తాం కదా. రోగము అప్పుల పాలు చేస్తుంది, కొన్నిసార్లు విచారానికి గురి చేస్తుంది, భయానికి గురి చేస్తుంది, ఆందోళనకు గురి చేస్తుంది, భయంకరమైన చింతకు వ్యాకులానికి ఇవన్నిటి నుండి విసుగు చెందిపోతున్నాం అనేక సార్లు. ఈ విసుగు చెందిన పరిస్థితులన్నిటి నుండి కూడా దేవుడు బాగు చేయాలని ఇష్టపడుతున్నాడు పిల్లారా. అందుకే విసుగు చెందిన వారి మీద కనికరం చూపుతున్నాడు. నేను చెప్పాను, దేవుని వాక్యము, దేవుని కనికరము శాశ్వతముగా ఉంటుంది. దేవుడు కనికరాన్నే కోరుకుంటున్నాడు కానీ బలిని కోరట్లేదని చెప్పి దేవుని వాక్యములో మనము ఇంతకుముందు వాక్యాలు విన్నటువంటి మరి మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో కావచ్చు, ఇంకా మరి మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కావచ్చు,